స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నావు నాయనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. జరుగుతున్న ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాము నైనా. అయ్యా, నీకు స్తోత్రం. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కరెంటును, సిస్టమును, వాతావరణాన్ని కూడా మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగము ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, నీకు స్తోత్రం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డని మీ ఆత్మ స్వాధీనములోనికి తీసుకునండి. ఆత్మతో సత్యముతో నీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించుటకు సహాయం చేయండి. అయ్యా, కూడి వస్తున్న ఒక్కొక్కరికి అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యములో నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాని ఆలోచింపరా. దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, దాని గురించి మీరు ఆలోచించరా అంటున్నాడు. ఏంటి అని అంటే, అంతకుముందు అది అరణ్యం, అది దారి లేదు అక్కడ. అరణ్యంలోనైనా నేను త్రోవను వేరు చేస్తాను. అంతకుముందు ఆడ దారే లేదు, కానీ నేను దారి, త్రోవ నేను పుట్టిస్తున్నాను అంటాడు. ఆమేన్. అంటే అక్కడ అవకాశమే లేదు కదా, అది అరణ్యం అయితే అక్కడ దారి ఏంటి? అవును, దేవుడు అంటున్నాడు, నేను పుట్టిస్తా దారిని. ఆమేన్. తర్వాత ఎడారిలో నదులు పారజేయుదును. అది ఎడారి కదా, ఇసుకే ఉంటుంది కానీ నదులు నీళ్ళు ఉండవు. ఇసుక ఉన్నటువంటి ఎడారిలో నదులు పారేటట్టు నేను చేస్తాను. అది నూతన క్రియ. అంటే అంతకుముందు అక్కడ ఏమీ లేదు, ఎడారి. కానీ ఆ ఎడారిలో నేను నదులు పారచేసేవాడిని. ఒక నూతన క్రియ నేను చేస్తున్నాను, అది ఇప్పుడే ప్రారంభమైంది. ఆమేన్. దాని గురించి మీరు ఆలోచించరా అంటున్నాడు. అంతకుముందు అక్కడ లేదు, ఏమీ లేదు, దారే లేని చోట దారి అరణ్యంలో ఎట్లా ఏర్పడుద్ది? దేవుడు ఏర్పాటు చేస్తే ఏర్పాటు అవుతుంది. ఆమేన్. అది ఎడారి, ఇసుక ఎడారి, అక్కడ నదులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడు అంటున్నాడు, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, అది ఇప్పుడే మొదలైంది. నేను నూతన క్రియ, ఎడారే కానీ అక్కడ నేను నదులు పారజేస్తాను అంటాడు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆమేన్. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఎడారిని నదులు పారే స్థలంగా ఆయన మార్చగలడు.
అరణ్యాన్ని, దారి లేని స్థలంలో దారిని, త్రోవను ఆయన ఏర్పాటు చేయగలడు. అయితే మరి మనం ఏం చేయాలంట? ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన బిడ్డల కోసం అది అరణ్యమే కానీ త్రోవను కలుగు చేస్తానంటున్నాడు ఆయన. అది ఎడారే అయినప్పటికీ నదులు పారజేస్తాను నా బిడ్డల కోసం అంటున్నాడు. మరి ఈ కార్యాలన్నీ ఆయన చేయాలంటే మరి మనం ఏం చేయాలంట? హల్లెలూయా. మనం ఆయన శక్తిని ఆలోచించాలి, ఆయన సామర్థ్యాన్ని ఆలోచించాలి, ఆయనకున్న బలాన్ని ఆలోచించాలి. ఆయన ఈ పని చేయగలడా అంటే ఎందుకు చేయలేడు? హల్లెలూయా. కష్టాల పాలై కన్నీరు కార్చారు. వారి నిట్టూర్పులు చూసిన దేవుడు ఐగుప్తులో దిగాడు. ఐగుప్తులో ఆయన ప్రజలు పడిన శ్రమలు, అగసాట్లన్నీ చూశాడు. ఆయన అక్కడ దిగాడు. ఆ పరిస్థితిలో మోషేని నిలబెట్టాడు. ఆ బంధకాల్లో, బానిసత్వాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన కనానుకు చేర్చి అంటున్న మాట ఏంటంటే, గద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసినట్టు నేను మోసుకొని తీసుకొని వచ్చాను అంటున్నాడు. ఆమేన్. గద్ద రెక్కల మీద పిల్లల్ని ఎలాగైతే మోసుకొని వెళ్తుందో అలాగా మోసుకొని ఈ దరికి, అద్దరి నుంచి ఈ దరికి, ఐగుప్తు నుంచి కానానుకు మోసుకొచ్చి ఇక్కడ దింపేశాడు. అక్కడక్కడ దారిలో చూస్తూ ఉంటాం కదా, కోతులు ఏం చేస్తాయంటే 2-3 పిల్లలు కంటదా. ఆ రోడ్డు దాటేటప్పుడు వాటిని గమనిస్తే అడవుడిగా ఒక కోతి వచ్చేమో పొట్టక తగులుకొని గట్టిగా వాటి తోలు గట్టిగా పట్టుకుంటుంది. ఇంకొక పిల్ల వచ్చేమో మెడకు అతుక్కుని పైన మెడ మీద కూర్చుంటుంది. ఇంకొక పిల్ల ఏమో ఈపు మీద మధ్యలో అది ఈపు మీద కూర్చొని గట్టిగా పట్టుకుంటుంది. ఒకే కోతి 3-4 కోతి పిల్లల్ని ఒట్టికి తగిలించుకొని ఎగురుకుంటూ ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి, రోడ్డు ఈ దరి నుంచి ఆ దరికి పరిగెత్తుకుంటా ఎగురుతా దిగుతూ ఉంటుంటే అంతంత ఈ వేగంగా వెళ్ళే కోతి తోలు పట్టుకున్న ఈ పిల్లలు ఎక్కడ కింద రాలి తపాను పడతాయో అనుకుంటాం, కానీ పడవు. అవి గట్టిగా అట్నే పట్టుకుంటుంది. ఆ పిల్లలు వాటి తల్లిని గట్టిగా పట్టుకుంటాయి చర్మాన్ని, పడిపోకుండా జాగ్రత్తగా కొమ్మ మీద నుంచి కొమ్మ మీదకి, ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి ఎగిరెగిరి దూకుతూ పోతుంటే పడనియ్యదు, జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తాను. మరి దేవుడు ఆయన బిడ్డల్ని రెక్కల మీద, గద్ద తన రెక్కల మీద పిల్లలను మోసినట్టు ఐగుప్తులో నుంచి ఆయన పిల్లల్ని బయటికి మోసుకొని వచ్చాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? ఆయన రెక్కల మీద ఉంటే మోసుకెళ్తాడు. హల్లెలూయా. ముదిమ వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నరయ వరకు నా సంకనెత్తుకునేవాడిని నేనే. హల్లెలూయా. ముసలోళ్ళు అయ్యిందాకా సంకలో పెట్టుకుని మోస్తాడంట. అంటే ఆయన సంకలోనే ఉంటే ఎత్తుకొని మోస్తాడు ముసలోళ్ళు అయిందాక. హల్లెలూయా. నేను నీ సంకలో ఉండలే కానీ నన్ను దించు, నాకు కొద్దిగా పెత్తనాలు ఉన్నాయి, అటు పోయి రావాలి. హల్లెలూయా. సంకలో ఉంటే వేరే ముచ్చట్లు, వేరే వ్యవహారాలు ఆయన వినకూడనివి ఏమైనా కుదురుతాయమ్మా? కుదరదు. ఎక్కడి దాకెందుకు, ఏదన్నా ఫోన్ వచ్చింది అనుకో, పక్కనున్న మనిషి ఆమె వినకూడదు, ఆమెకెందుకు తెలియాలి మా సంగతి, మా ముచ్చట్టు వాళ్ళకెందుకు, వాళ్ళు తెలియకూడదని లేచి హలో ఆగాగు ఒక్క నిమిషం ఉండు అని లైన్లో పెట్టి ఊరెవరికి ఎక్కడికో దూరంగా పోయి ఇప్పుడు చెప్పు అని అప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే
వాళ్ళు మాట్లాడుకునే విషయాలు పక్క వాళ్ళు వినకూడదు. వాళ్ళకి ఎందుకు వినాలా? వాళ్ళకి తెలియకూడదు. మరి దేవుడి ఒడిలో ఉండి, దేవుని సంకలో ఉండి అట్టాటి సంగతులు ఏదైనా సంగతులు చెప్పుకోవటానికి కుదురుతుందా? కుదరదు. ఏమ్మా? హల్లెలూయా. సంకలో ఉండితే కుదరదు. సంకలో దిగి 4 అడుగులు దూరం గట్ట ఎడంగా పోతే ఇప్పుడు చెప్పు ఏం సంగతులు ఏందంట. ఇందాక అక్కడ ఆయన ఒడిలో ఉన్న సంకలో ఉన్న ఆయన వింటాడు. ఆయనకి ఇష్టం లేని సంగతులు ఆడపోయి చెప్పుకుంటే ఎట్ట కుదరదు. అందుకని ఎడంగా వచ్చాలి. ఇప్పుడు చెప్పు. హల్లెలూయా. ఆదాముతో అవ్వ ఉన్నంత వరకు, దేవుని సహవాసంలో ఉన్నంత వరకు అవ్వతో సాతాను మాట్లాడటానికి, వ్యవహారం చేస్తానికి, రాజకీయం చేస్తానికి ఏమైనా కుదిరిందా? కుదరలా. హల్లెలూయా. మరి ఎప్పుడు కుదిరింది? అవకాశం కోసం కాసుకొని ఉంది. ఎడంగర్రా, దూరంగా వస్తే నీకు మాట చెప్తానని, ఏ చెట్టు దగ్గరగా అయితే వెళ్ళొద్దని, ఆ పండు తినొద్దని దేవుడు చెప్పాడు. అక్కడికే వెళ్ళిపోయింది. ఆకర్షణ. హలో నిన్నే. హలో ఏంది కొత్త గొంతులాగా ఉంది? రోజు మా ఆయన గొంతు, యేసయ్య గొంతు. రెండో స్వరం, ఇంకొక స్వరం వినపడదు. ఏందో స్వీట్ వాయిస్ లాగా ఉంది. కమ్మని గొంతు, కమ్మని మాట భలే వినపడుతుంది. ఎవరండి? నన్నే అని పిలిచింది. నిన్నే. హల్లెలూయా. ఇది నిజమా? ఏది నిజం? దేవుడు చెప్పిన దాన్ని ఇది నిజమా అంటే, దేవుడు నిజంగా చెప్పింది మీకు అబద్ధము. ఎత్తుకోవటం చూడు. హల్లెలూయా. అది నిజం కాదు. నిజం కాదా? హల్లెలూయా. పాపం ఎవరో బాగులేక వచ్చారు. దేవుడు బాగు చేస్తాడు, స్వస్థపరుస్తారంటే ఎవరు కొత్త మనిషిలాగా కనపడుతున్నారు. ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? అమ్మ అది పలానా ఊరు, బాగలేక వచ్చాము. ఇక్కడ తగ్గుద్ది అంటుంటే యేసుప్రభు బాగు చేస్తాడంటే వచ్చాను. బాలేదు అని కదా, ఇది అట్ట చర్చి, ఇది ఆడ ప్రార్థన, నీకు తెలియదు తిక్కలదానా. నా మాట చెప్పు, పలానా చాటకు పోతే ఆడ ఏం ప్రార్థనని భలే ఉంటుంది. గొట్ల జనం వస్తారు. సూపర్గా ఉంటుంది. అంత భలేగా ఉంటుంది. పోగానే పెత్తనాలు, అన్ని అధికారాలు, హోదాలు అప్పగిస్తారు. 7 ఎన్నాళ్ళు పడి ఉన్న ఏముంది నీకు? నా మాటిని అక్కడికి పో, ఏడు కాదు పో అంతేనంటావా? సరేలే ఎట్టయితే అని చెప్పి చెప్పా పెట్టకుండా బస్సుకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వచ్చిన రోజు ఒక ముద్ద అన్నం తింది, పర్వాలేదు బాగానే ఉందన్నారు. తర్వాత చూస్తే ఏది మనిషి అడ్రస్ లేరంటే కనపడలా. అక్కడికి వెళ్ళారో అనుకుంటే తీరా చూస్తే కొనాల తర్వాత కనపడి, ఏమ్మా ఎట్టా ఉందంటే ఎవరో చెప్పింది, అక్కడికి వెళ్తే తగ్గుద్ది, బాగుంటుంది. ఏం పాతనేడా? ఇదేం పాత? ఆడ బల్లేగా ఉంటుంది అంటే ఆడకు పోయాం. మరి ఏ తగ్గిందా? ఆడ తగ్గింది, చచ్చిపోయి సమాధి కూడా అయిపోతే. అయ్యో. హల్లెలూయా. మరి అట్లా చచ్చిపోయే కాడికి మరి ఆడికెందుకు తీసుకెళ్ళింది? ఉంచవచ్చు కదా. ఎక్కడ తగ్గదు. ఏడెందుకు తగ్గుద్ది? అక్కడికి పోతే తగ్గుద్ది సూపర్గా అని చెప్పారు. మరి ఏడకి ఎట్టొచ్చారు? ఏడకంటే వాళ్ళు అనుకుంటుంటేను మా ఆడవాళ్ళకి తగ్గింది, మా ఇంటి వెనక వాళ్ళకి దెయ్యం అయితే తగ్గింది, వీళ్ళకి జబ్బు అయితే తగ్గింది, వాళ్ళు బాగున్నారని చెప్తేను వచ్చాము. అంతలేక మధ్యలో సాటికి పిలిచి రా మాట చెబుతారా అని పిలిచాము. ఎవరు ఏదో చెప్పింది, అందుకని తీసుకెళ్ళాము. మరి తగ్గిందా అంటే తగ్గలేదు, చచ్చిపోయింది. ఒరే ఇదేంటి పరిస్థితి? సాటుకు పిలిచి వాళ్ళను సావటానికి కారణమైన ఒక సలహా చెప్పి చంపేయటం జరిగింది. సాతాను చేసిన పని అదేగా. అవ్వతో ఉన్నంత వరకు, దేవునితో ఉన్నంత వరకు సాఫీగానే సాగింది యాత్ర, బాగానే ఉంది. ఆత్మీయంగా దేవుని భయములో, భక్తిలో యాత్ర సాగింది. ఎప్పుడైతే సాతాను చేతికి రోగ దొరికిందో ఒక సలహా చెప్పింది. ఏం లేదు, నువ్వు కానీ పండు తింటే దేవుడు అంతట దాని అయిపోతావు. అవునా? ఓ అమ్మ, ఇంకేముంది, నేను అట్టయితే దేవుడు అంతట దాన్ని కావాలి. సరే కానీ అట్టయితేనే చెప్పి తినేసేసింది. హల్లెలూయా. లేదు, దేవుని సంకలో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని సహవాసంలో ఉంటే,
వేరే పాడు అలవాట్లు, పాడు ఆలోచనలు, చెడిపోయే దరిద్రపు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు? ఆయన దగ్గరికి వచ్చి చెబుతారా? లేదు. అది యోహాను స్వార్థ 10:10లో ఉంటుంది చూడు. యోహాను స్వార్థ 10:27 చూడండి. యోహాను స్వార్థ 10:27. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తా కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడు కూడా వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి చేతిలో నుండి, అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడు వాటిని అపహరించడు. అంటే దేవుని చేతిలో ఉన్నామంటే యేసు ప్రభు చేతిలోనే కాదు, పరలోకంలో ఉన్న తండ్రి చేతిలో కూడా మనం ఉన్నట్టు. అంటే ఆయన చేతిలోనే ఉండాలి, ఆయన సంకలోనే ఉండాలి, ఆయన నడిపింపులోనే ఉండాలి, ఆయన చెప్పు చేతల్లోనే ఉండాలి. మనుషులు చెప్పు చేతల్లో ఇంటే ఏముంది? వాళ్ళకు నచ్చిందని చెయ్యమంటారు, నచ్చంది అది నాకు నచ్చదు మీరు చేయగాక అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనుషుల మాట కాదు, మన కట్టుబడి బ్రతకాల్సింది దేవుని మాట. హల్లెలూయా. కాబట్టి దేవుని మాట మనం ఆలోచనలో ఉండాలి. దేవుని మాట ప్రకారం మనం నడిస్తే మనం ఆయన చేతిలోనే ఉన్నట్టు, అంటే ఆయన నడిపింపు కింద ఉన్నట్టు, ఆయన కాడి కింద ఉంటే ఆయన చిత్తమైన మార్గంలోకి నడిపిస్తాడు. అలా కాకుండా ఏదన్నా మనుషుల సలహాను అనుసరించి నడిచామనుకో, గుడ్డోడికి దారి చూపిస్తే ఎక్కడ పోతారంటమ్మా? పక్కన వాళ్ళని అడగండి, నేను ఆ ఊరికి తీసుకెళ్తారా అని ఒక గుడ్డోడు ఇచ్చాడు. వీడు గుడ్డాడే వాడు గుడ్డోడే, నీకెందుకు దారి చూపిస్తారా, నాకు అంతా తెలుసురా అని తీసుకెళ్ళాడు. ఇద్దరు కలిసి ఏ ఊరు పోతారు ఏమా? ఎదురుగా ఉన్న గుంటాన్ని సంగతి కూడా తెలియదు కదా, వాడికి ఏం తెలుసు? దర్శనం లేని వాడి ఆలోచన తీసుకుంటే జరిగేది అంతే. ఇద్దరు కలిసి వాడు ఏ గుంటలో పడ్డాడో అదే గుంటలో ఈడు కూడా పడతాడు. ఇద్దరు గుంటలో పడి ఇద్దరికి కాళ్ళు ఇరిగినాయి. పరిస్థితి ఏంది? హల్లెలూయా. పోవాలనుకుందే ఒక ఊరు, పోయేదేమో ఇంకొక ఊరు, అలాగుంటుంది. అందుకని మనం దేవుని చేతి కింద ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు ఆ మాట చెప్పాడా? అయితే చెయ్యి. దేవుడు నీ మాట దాన్ని వద్దు అన్నాడా? అయితే చెయ్యి మాకు అది. హల్లెలూయా. నీకు దేవుని ఆలోచన కావాలి కానీ దెయ్యపు ఆలోచన నీకెందుకు? కాదు, వాళ్ళు చెప్పారుగా. హల్లెలూయా. ఒక ఊరు నుంచి బాగలేని ఒక వ్యక్తి వచ్చి బాగుపడిపోయాడు. దేవుని కృపల్లో బ్రతికి బాగున్నారు, సమస్యలు తీరిపోయినాయి, చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఆశీర్వాదంగా బాగున్నారు. ఈ సంగతి తెలిసిన ఈ వెనకాల బజార్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, ఇటు సంగతి బాగలేదు వద్దాం అనుకుంటున్నాం అంటే, సరే రండి అన్న. ఆ రండి అని అనేసరికి బడబడ తొందరగా రెడీ ప్రయాణం అవుతున్నారు. అంతటికి ఒక ఆమె చెంది వాళ్ళ ఇంటి ముందు ఆమె వచ్చి, ఎక్కడికి? రెడ్డిపాలెం చర్చి కాడికి, మా పిల్లడికి బాగాలేదు కదా అక్కడికి పోతున్నాం. నీకేమన్నా మైండ్ పోయిందా? మైండ్ ఉందా? రెడ్డిపాలెంలో ఉన్న దేవుడు ఉంది, ఇక్కడ లేడా? ఇది మనం పోయే చర్చి కాదా? అమ్మాయి వాడు రాడు కదా, మా కొడుకు బీడీలు సిగరెట్లు, వాడు అన్ని రంగాల్లో ఉంటున్నాడు. తిరణాలకు పోతాడు, కొత్త సినిమా వస్తే వెళ్తాడు. వాడు పాత్రకి రాడు కదా. రానోడికి జబ్బు చేసింది, అక్కడికి తీసుకెళ్తే తగ్గినాక మళ్ళీ మన చర్చికే వస్తాడు కదా అంటే, అరమ్మకు నీకేం తెలుసు? వాడు సాక్ష్యం చెప్పమంటే రేపు ఏం చెబుతాడు? పలానా రెడ్డిపాలెం చర్చికి పోతే ప్రార్థన చేసినాక తగ్గింది అని చెబుతాడు. మన చర్చి పరువు ఏమైద్ది? మన చర్చిలో కదా బాగుపడాలి, ఇక్కడే కదా ఏదన్నా రోగం తగ్గిందని
ఈ చర్చికి వచ్చి నేను బాగుపడ్డానని చెప్పాలి, కానీ వాడు ఆడపోయి బాగుపడి వచ్చి ఏమని చెబుతాడు? మన ఊరు చర్చిలోనే ప్రార్థన చేశారు తగ్గిందని ఎట్ట చెబుతాడు? చెప్పడుగా. మన చర్చి పరువు పోద్ది. వద్దు బాబా అరమ్మ, పిల్లడు బాగలేదంట, ఆ వెనక బజారు ఆ అబ్బాయి తగ్గింది కదా, అక్కడనే తగ్గింది ఊరికి అర్రబాకు. అట్ట పోవటం గౌరవం కాదు. మనం ఎంత పెద్ద చర్చి కొట్టుకొని మన ఊరు నుంచి ఇంకొక ఊరికి పోయేదేంది? ఆ దేవుడు కూడా ఇక్కడే ఉన్నాడులే. మరి ప్రార్థన చేయవచ్చుగా, పాస్టర్ గారు చెప్పి నువ్వు అన్న చెప్పి చేయించగా. చర్చి కాడ చేస్తాడు ఆయన, ఇంటికి వచ్చి చేస్తే అది వేయాలని ఆయనకు వస్తాయని భయం, అందుకు చేయడు. అయినా ఇంటికి రాడులే, కానీ చర్చిలో అందరూ ప్రార్థన చేయండి అని చెప్పి చేపిస్తాడులే. అటు చేసి చివరికి ఆ దెయ్యం కొద్ది రోజుల కల్లా సాగు కొట్టింది. ఆ దెయ్యంతో అయిపోయి చచ్చిపోయాడు. మొన్న ఈ మధ్య అటు వాళ్ళ ఊరే వెళ్ళినప్పుడు అబ్బాయి బాగున్నాడంటే అబ్బాయి ఆడున్నాడు, చచ్చిపోయినాయి. దాని ముఖాన్ని పెట్టుకుందని తిడుతుంది, తిట్టగాకు. ఇప్పుడు ఆ పిల్లోడైనా ముందు బాగుపడిపోయినోడైనా పలానా చోట ప్రార్థనకు వచ్చాడు, బాగుపడ్డాడు, వారం రెడ్డిపల్లి చర్చికి వస్తున్నాడా? అట్టన దెయ్యం విడుదల పొందినాక నీ దారి నువ్వు పోవచ్చు కదా, మీ ఉండూరు చర్చికే పోవచ్చు అంటే కాదు, మా అయ్యగారు ఒప్పుకోడు. మరి ఆయన ప్రార్థన చెయ్యడయ్యా, దెయ్యాలంటే ఎంత భయం అంట. మరి వేరే చోటకన్నా వెళ్ళి బాగుపడొస్తా ఉంటే అట్ట కూడా వద్దు, మన చర్చి పరువు పోద్ది, విలువ తగ్గుద్ది అంటాడు. ఇదేందిరా నాయన, అమ్మ పెట్టదో అడుక్కో తినయ్యదు అన్నట్టు. ఏడవసాట ముందు బాగుపడతారు కదా. ఎన్ని వందల మంది దెయ్యాలు బట్టి వచ్చి బాగుపడిపోయిన వాళ్ళు ఎంతమంది మన కళ్ళతో చూస్తూ చేతుల మీద మోసుకొచ్చిన వాళ్ళు, లేచి నడుచుకుంటూ పోయిన వాళ్ళు ఎంతమందిని చూడాల? గావడలు ఎవరు రాలా? మస్తాన్ని దిగితే ఆటోలో దింపి నడవటానికి చూస్తే కుదరటల్లా, 4 పక్కల 4 మోసుకొచ్చి ఆ మూల పండబెట్టాడు. శుభ్రంగా 3వ రోజు కల్లా లేచిపోయి బజార్ సెంటర్కి వెళ్ళి ఇడ్లీ తిని వాళ్ళ అమ్మకి ఇడ్లీ తీసుకొని వచ్చాడు 3 రోజులకి. హల్లెలూయా. అలాంటి మనం ఎన్ని చూడాల. కానీ ఏ రీతిగానైనా బాగుపడటం సాతానికి ఇష్టం ఉండదు. వాడు చెప్పే సలహాలు పట్టుకొని పాటిస్తూ ఉంటే దేవుని నడిపింపులో ఉండం. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల నీడన ఉండాలి, ఆయన మాటకు కట్టుబడి ఉండాలి. దేవుడికి ప్రార్థన చెయ్యి, దేవుడు వద్దు అన్నాడు అంతే వదిలేసేయి, దేవుడు చెయ్యి అన్నాడు. ఆయన మాట ప్రకారం మనం ఉంటే ఆయన అంటున్నాడు కదా, గద్ద తన బిడ్డలను తన రెక్కల మీద మోసుకొని పోయినట్టు నేను నా బిడ్డలను కూడా మోసుకెళ్తానంటాడు. అవును, ముదిమ వచ్చు వరకు సంకనెత్తుకునేవాడు ఆయనే. నేనే నిన్ను తల వెంట్రుకలు నరిగే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే. ఆయన సంకలో ఉంటే మంచిదా, సంక దిగి నడుతుంటే మంచిదా? గుంటే వచ్చింది, లేకపోతే రాళ్ళ దారే వచ్చింది, ముళ్ళ కంపలే వచ్చినాయి. చేయి పట్టుకుని నడిచేవాడు క్షేమంగా ఉంటాడా, సంకలో ఎక్కినవాడు క్షేమంగా ఉంటాడా? సంకలో ఉన్నవాడికి ఉన్న భద్రత, దిగి నేను నడుతాలే, చేయి పట్టుకుని నేను నడుతాలే అని పోయేవాడికి ఆ భద్రత ఉండదు, అంత గ్యారంటీ వ్యక్తికి ఉండదు. ఎందుకంటే కాలికి దెబ్బ తగలకుండా, ఏ గుంటలో లోయలో పడిపోకుండా ఆయన సంకలో కదా ఎక్కి కూర్చుంది. హల్లెలూయా. కాబట్టి ఏది మంచిదంటారు అమ్మ? సంకనెక్కి కూర్చోవటం మంచిదా? కాదులే, నా సొంత చిత్తం, నాకు నచ్చింది నేను చేసుకుంటూ పోతా, నాకు ఏది ఇష్టంగా ఉంటే ఏది బాగుంది అనిపిస్తే నేను ఆ దారిని పడిపోతూ ఉంటా. లేదు, పక్కవాడు చెప్పిన మాట ప్రకారం మనం ఏది చేసినా ఫలింపు రాలేం. రెండవది, మన సొంత ఇష్టం, మన సొంత చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళు క్షేమంగా ఉండలేరు. అయితే సంకనికి ఆయన ఒడిలో కూర్చున్నవాడు సురక్షితంగా అద్దరికి చేరుస్తాడు. ఆమేన్. కాబట్టి ఆయన సంకనెత్తుకుని ఉంటే, ఆయన సంకలో ఉన్నాం అనుకో, అది అరణ్యమైనా సరే త్రోవ కలుగు చేసి ఆ త్రోవలో నీ కాలికి దెబ్బ తగలకుండా అవతలొడ్డుకు చేరుస్తాడు. ఆమేన్. అది ఎడారే, నీళ్ళే ఉండవు, పర్వాలేదు, నువ్వు ఆయన సంకలో ఉన్నావుగా. ఆయన ఏం చేస్తాడు? ఆయన నదులు పారు చేస్తాడు. నీకు అవసరం నీళ్ళు కావాలంటే నదులే పారు చేస్తాడు.
అందుకే ఇంకా పైన చూసినట్టయితే అక్కడ మనం ఒక మాట చదువుతాం ఏమని, జలములలో బడి నీవు నడుచున్నప్పుడు అవి నిన్ను పాడు చెయ్యలేవు. అగ్నిలో గుండా నీవు నడిచినప్పుడు అవి నిన్ను కాల్చజాలవు. ఎందుకని? నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు. ఆయన సంకలో కదా నిన్ను ఎత్తుకొని, ఆయన సంకలో ఉన్నావు కాబట్టి సంకని వేసుకొని నిన్ను ఆయన అగ్నిలో గుండా ఆయన నడుస్తుంటే నిన్నెందుకు కాలుస్తాయి? కాల్చజాలవు. ఆ మాట చూడండి 43లోనే పైన. సముద్రాల్లో త్రోవ కలుగు జీవాడు ఆయనే. ఎన్నో వచ్చిన చూడు 2. నీవు జలములలో బడి నాటునప్పుడు నేను నీకు తోడై అందును. నదులలో బడి నీవు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పాలవు. అగ్ని మధ్యలో నీవు నడుచున్నప్పుడు నువ్వు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవా నేనే నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును షేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. హల్లెలూయా. కాబట్టి ఆయన సంకలో మనం ఎక్కి కూర్చున్నామంటే ఏం జరుగుతుంది? నిశ్చింతగా నిద్రపోవచ్చు. అదేంది? అగ్నిలో కదా వెళ్తుంది. అయితేనేమి టెన్షన్ ఉండదు, కలవరం ఉండదు, భయం ఉండదు. ఎందుకని? ఉన్నది ఎక్కడ? ఆయన సంకలో కదా. దారిలో కింద చూస్తే బురద, పద నాన్న అంటాడు కానీ సంకలో వాడికి ఆయనకి ఏమైంటుంది? బురద అంటదు, ముళ్ళు గుచ్చుకోవు, అగ్ని అయినా అది కాల్తో, అది నీళ్ళు నదీ ప్రవాహమే అయినా నీళ్ళైనా ఈయన్నేం ముంచజాలదు కదా. అందుకని నిశ్చింతగా ప్రశాంతంగా ఉండొచ్చు. హల్లెలూయా. సంకలో ఉంటే మంచిదా, కిందకి దిగితే మంచిదా? ఆయన సంకలోనే ఉండాలి. హల్లెలూయా. ఆయన సంకలో ఉంటే ఎంత ధైర్యం వస్తుందంటే, ఉదాహరణకి బంధకాలు వేసేసారు, బొండలు బిగించి శరసాలు వేసేసారు. రేపు పొద్దున చంపేస్తామని కబురు చేశారు. సరేలే అన్నాడు. శుభ్రంగా పండుకొని పేతురు నిద్రపోతున్నాడు. హల్లెలూయా. అదేంటి ఆయనకి అంత ధైర్యం ఏంది? రేపు చంపేస్తారని చెప్పి శుభ్రంగా బొండలు బిగించి బంధకాలు వేసి బేడీలు వేసి జైల్లో పడేస్తే ఈయనేంది హాయిగా నిద్రపోతున్నాడు. ఏంది ఆయనకి ఎంత ధైర్యం? నాకేమి లే, ఆయనే చూసుకుంటాడు. ఆమేన్. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. దేవదూత వచ్చి పక్క తట్టి లెగు అని చెప్పి చెప్పులు వేసుకో, కర్ర పట్టుకో, పద అని తీసుకెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్న వాళ్ళ దగ్గర అక్కడ ఆపారు. ఏంది? బేడీలు ఊడిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఈయన లేచి దేవదూత ఈయనకి ఏడితిపడి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నేను దేవుని సేవ చేస్తున్నా, నేను ఆయన సంకలో ఉన్నా. ఏదన్నా ఆయనకి దెబ్బ తగిలితే కదా నాకు తగిలేది. అమ్మ చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. దేవదూతలను పంపించి నిద్రపోయాడు. నల్ల లేపి తీసుకుని పోయారు. హల్లెలూయా. ఆయన సంకలో ఎక్కి కూర్చుంటే అంత ధైర్యం. హల్లెలూయా. అంత నమ్మకం. హల్లెలూయా. పౌలు శీలను కూడా చెరసాలలో వేశారు. వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఇదేంద్ర నాయన, చేతులు కాళ్ళు బేడీలు బిగిచ్చేస్తే నొప్పులు పుట్టి బ్యా అని ఆడవలసింది బదులు వీళ్ళేంది ప్రార్థన చేసి పాటలు పాడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఖైదీలందరూ వెంటనే ఉన్నారు. అంతలోకి ఏం జరిగిందంట? మహాభూకంపం కలిగింది. ఆమేన్. అప్పుడేమైందంట? శరసాలు పునాదులు కూడా కదిలిపోయినాయి. వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి.
అందరికీ ఉన్న బంధకాలన్నీ ఊడిపోయినాయి. అదేంది వీళ్ళు పాటలు పాడేది ఏంది? వాళ్ళకి తెలుసు నేను యేసయ్య సంకలో ఉన్నాను కాబట్టి నన్ను ఎత్తుకున్న ఆయన చూస్తా ఊరుకోడు, ఏదో చేస్తాడు. ఆయన సంకలో ఉన్నాను కాబట్టి భూకంపమైనా కదిలించగలడు. ఆమేన్. నీవు కానీ దేవుని రెక్కలలో ఆయన సంకలో ఎక్కి ఉంటే నీకోసం దేవుడు ఏమైనా చేస్తాడు. బంధకాలు తెంపాడు, భూకంపం కలిగించాడు, తలుపులన్నీ తెరుచుకునేటట్టు చేశాడు, చెరసాల పునాదులన్నింటినీ కదిలించాడు. ఏమైనా చేస్తాడు. దేవుడు తలుచుకుంటే ఆయన సంకలో ఉన్న బిడ్డని ఎవడన్నా తాగితే ఏమైద్ది? అమ్మ ఏమైద్ది? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఆయన సంకలో ఉండాలా. ఏది క్షేమం అంట? నీకు ఎక్కడా ఉండదు, కానీ సురక్షితంగా ఉండాలంటే ఆయన రెక్కల నీడను ఉండాల. ఆయన రెక్కలంటే ఆయన మందిరమే, ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో నీవు ఉంటే నీవు సురక్షితంగా ఉంటావు. ఈ కుక్కొచ్చినా నక్కొచ్చినా ఏది వచ్చినా చూసుకునేవాడు ఆయన ఉంటాడు కాబట్టి ఆయనే చూసుకుంటాడు. ఆయన రెక్కల నీడన నీవు ఉన్నంత వరకు సురక్షితంగా ఉంటావు. ఆమేన్. ఆయన రెక్కల నీడన నీవు కానీ ఉంటే అది అరణ్యమే కావచ్చు, నదులు పారజేయ సముద్రుడు ఆయన. ఆమేన్. అగ్ని జ్వాలలు మధ్యలో నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, పర్వాలేదు. నువ్వు ఉన్నది దేవుని సంకలో, ఆయన చేతి కింద ఉన్నావు కాబట్టి అగ్ని జ్వాలలో నిన్ను ముట్ట జాలవు, అవి నిన్నేం కాల్చలేవు. ఎందుకంటే నువ్వు ఆయన సంకలో కదా ఉంటే, ముందు ఆయన కాలితే కదా నువ్వు కాలేది, తగలనీయడు ఆయన. ఆమేన్. పెను తుఫాను రేగింది, అమరం మీద తలవాల్చి ఆయన నిద్రపోతున్నాడు. నేరుగా వచ్చి, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాను, శిష్యులందరూ వచ్చి యేసయ్యని లేపుతున్నారు. లేచి ఆయన చింత ఉండి కదా, అమరం మునిగితే కదా మిగతా వాడంతా మునిగేది. ముందు మునిగితే నేను మునుగుతా, తర్వాత నా బిడ్డలు మీరు మునిగేది. మీ మీద చింత లేదు అంటారేంటి, అర్థం చేసుకోవాలా అని అమరం మీద పడుకున్న యేసయ్య నిద్ర లేచాడు, గాలిని తుఫాలని గద్దించాడు, ఆగిపోయింది. ఆమేన్. అంటే నీకు ఏదైనా దెబ్బ తగిలింది అంటే, ఏదైనా నీకు సురుకు ముట్టిందంటే ఏం జరుగుద్దంట? యేసయ్య కన్ను గుడ్డుకేసి పొడిచినట్టు పొడితే సోతూరుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టే సంగతి తెలియక చాలా మందికి అర్థం కాకనే హల్లెలూయా దావీదుని తరుముతూ ఉన్నాడు. సౌలు తరివాడు, చాలా లెక్క తరివాడు. చాలిపోయి నిద్రపోతున్నాడు. నేరుగా దగ్గరికి వెళ్ళి ఆ పక్కన ఉన్న బుడ్డి తీసుకొని, పడుకున్న ఆయన పక్కన ఉన్న బుడ్డి, నీళ్ళ బుడ్డి తీసుకొని, ఈట ఒకటి ఉంటే దాన్ని చేత పట్టుకొని చెంగు అంగి అంచు కొద్దిగా ముక్క కోసుకొని ఒడికెక్కేసాడు. తర్వాత పెద్ద కేకేసి చెబుతున్నాడు, సౌలా రాజుగారు నీ నీళ్ళ బుడ్డి ఆడందో చూసుకో అన్నాడు. లేదురా నాయన ఎక్కడుంది అని చెప్తా. అంగి అంచు చూసుకో. అయ్యో కోసేసావా నువ్వేనా? ఎందుకు కోసానంటే యెహోవా చేత అభిషేకింపబడిన వారిని ముట్టువాడు దేవుని కనుగుడ్డు ముట్టినట్టే. నీవు అభిషిక్తుడు, దేవుని చేత నువ్వు అభిషేకం పొందిన వాడివి, నిన్ను ముట్టకూడదు, ఆ సంగతి నాకు తెలుసు. అంటే దేవుడు నా చేతికి నిన్ను పట్టించినా కానీ నేనేం అనలేదు. ఎందుకో తెలుసా? నువ్వు అభిషేకం పొందినవాడు అన్న సంగతి నాకు తెలుసు. నిన్ను కానీ ముట్టానా దేవుడు తాట తీస్తాడు నన్ను. సంగతి తెలుసు కాబట్టి నిన్నేం అనలా. నా చేతి నిండా చిక్కావు, ఈడు తీసుకుని పొడితే చచ్చేవాడివే, కానీ చంపటానికి నాకు అధికారం లేదు. దేవుడికి ఒక్కడానికే నీ మీద అధికారం. నిన్ను ముట్టకూడదు, ముట్టానా దేవుని కన్ను గుడ్డుకేసి పొడిచినోడిని అవుతా. ఆ సంగతి నాకు తెలుసు కనుక నిన్నేం అనలేదు. నాయన నాకంటే నువ్వే నీతివంతుడు అని సౌలు ఒప్పుకుంటాడు. ఆమేన్.
కాబట్టి 2 పర్యాయాలు అట్లాగే జరిగింది. 2 దఫాలు కూడా అవకాశం దొరికినా సరే దావీదు సౌలుని ఏమల్లా. ఎందుకంటే దేవుడే స్వయంగా సౌలును అభిషేకించాడు, ఇశ్రాయేలీయుల మీద మొదటి రాజుగా అభిషేకించాడు. 2 సార్లు కూడా ఆయన ఏమల్లా. తర్వాత చెప్పాడు సంగతి, చేతి నిండా దొరికావు కానీ నీ జోలు నేను రాలేదు, ఎందుకంటే దేవుడే నిన్ను అభిషేకించాడు, అభిషిక్తులను ముట్టకూడదు నాకు తెలుసు అని చెప్పాడు. ఎందుకు ఆ మాట వాడాడంటే పలుమార్లు గోడకేసి ఈటితోటి సౌలును దావీదుని అలాగే ఈటితోటి పొడిసి గోడకి ఏలదీయాలనుకున్నాడు. కానీ కుదరల. క్షణికంలో దావీదు పక్కకు తల తప్పించాడు, ఆ ఈటి పోయి గోడ గుచ్చుకుంది. చివరికి పరిస్థితి ఏంటంటే కత్తి ఎత్తువాడు కత్తితోటే మరణిస్తాడని చెప్పబడిన లేఖనం ప్రకారం చివరికి యుద్ధంలో సౌలు చనిపోయాడు. ఆయన శవాన్ని ఒక గోడకి వేలాడదీశారు. దావీదు శవాన్ని వేలాడదీసాల గోడకు గుచ్చాలనుకున్నాడు, కానీ చివరికి సౌలు యొక్క శవాన్ని గోడకు తగిలిచ్చారు. అతన్ని సావు భయంకరంగా చనిపోవటం జరిగింది. అందుకని చెప్పి దేవుని అభిషిక్తులైనటువంటి వ్యక్తుల్ని తాకకూడదు. తాకితే ఏమవుతుందంట, ఆయన కన్నుగుడ్డుకేసి పొడిచినట్టు అయిపోతుంది. దేవుడు చూసుకుంటాడు, దేవుని చేతిలో ఉన్నాం అన్న ధైర్యంతో పేతురు కానీ పౌలు శీలలు కానీ ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని సేవలోనే సాగిపోయారు. ఎక్కడ వెనకడుగైలా, ఏ పరిస్థితుల్లో కుంగిపోలా, నిరాశ పడలా. కారణం ఏంటంటే వారు దేవుని చేతిలో ఉన్నారు. దేవుని తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో నుంచి ఏ దొంగ మమ్మల్ని దొంగిలించజాలడు. వారి నమ్మకం, వారికి ఉన్న విశ్వాసం అది. అలాగే మనం కూడా దేవుని యొక్క చేతిలోనే ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని సంఖలోనే ఉంటామో సురక్షితంగా క్షేమంగా ఉంటాం. వ్యాధి రావచ్చు, వ్యతిరేకంగా సమస్య తలెత్తచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా మారచ్చు. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆయన సంఖలో ఉన్నావా, అయితే నువ్వు క్షేమంగా నిర్భయంగా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. సంఖ దిగావా, గ్యారంటీ లేదు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పాడు, ఐగుప్తుని విడిచిపెడుతున్నారు, బానిసత్వాన్ని వదిలిపెడుతున్నారు, ఇక మీరు ఆత్మీయ యాత్ర ప్రారంభం కాబోతుంది. అయితే మీరు ఏం చేస్తారంటే గొర్రెపిల్ల రక్తాన్ని ఇంటికి అడ్డు కమ్మెలకి నిలువు కమ్మెలకి రక్తాన్ని పూయండి. ఆ అడ్డు కమ్మెకు నిలువ కమ్మెలకు గొర్రెపిల్ల రక్తాన్ని పూసిన ఆ ఇంటి లోపటల్లోనే మీరు ఉండాలి, బయటికి రాకూడదు. తెల్లవారే వరకు బయటికి రాకూడదు. ఎందుకని? సంహార దూత ఐగుప్తులో తిరుగుతూ ఉంటాడు. కత్తి పట్టుకొని సంహార దూత ఐగుప్తు అంతా తిరుగుతూ ఉంటాడు. ప్రతి ఇంట తొలుసూలు పెద్ద కొడుకుని చంపేసి పక్కనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏ ఇంట్లో సంహార దూత చొరబడతాడంటే, ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తపు మరకలు కనపడవో ఆ ఇంట్లో దేవదూత, ఈ సంహారం చేసే దూత లోపల ప్రవేశించటం జరుగుతుంది. ఏ ఇంటికైతే గొర్రెపిల్ల రక్తం పూసి ఉందో ఆ ఇంటి లోపల ప్రవేశించడు. కానీ ఆ ఇంట్లో వాళ్ళు అర్జెంటు పని ఉంది, మాకు బయట పెత్తనాలు ఉన్నాయి, బయట కొంచెం మాకు మీటింగ్ ఉంది, వాళ్ళతోటి వ్యవహారాలు చేయాలా, ముచ్చట్లు చేయాలని గొర్రెపిల్ల రక్తం తాగి గొర్రెపిల్ల యొక్క శరీరాన్ని మాంసాన్ని తిన్నవారే కానీ గడప దాటి బయటికి వెళ్ళారనుకో, వాళ్ళకు కూడా గ్యారంటీ ఉండదు. ఎందుకని గ్యారంటీ ఉండదు? గొర్రెపిల్ల రక్తాన్ని పూసిన గడప దాటకూడదు. తెల్లవారి వరకు వారు ఇంటి లోపటే ఉండాలి. అది వారికి ఇచ్చిన షరతు. హల్లెలూయా. రాహాబు అనే వేశ్యకు ఒక షరతు ఉంది. ఎర్రని నూలు దారం కిటికీకి బయట కట్టి ఆలాడేయమన్నారు. ఎర్రని ఈ నూలు దారం కట్టిన ఇంటి లోపటే ఉండాల. ఇంటి వారందరూ ఇంటి లోపల ఉంటే బ్రతుకుతారు.
ఆ గడప దాటి అవతలకి వెళ్ళారనుకో, తెల్లవారే వరకు ఈ లోపల ఏదో అర్జెంట్ పని ఉంది కానీ బయటికి వెళ్ళారనుకో, వాళ్ళు బ్రతుకుతారు అనటానికి గ్యారంటీ లేదు. ఏ నిమిషమైనా ఏ సైనికుడి చేతిలో, ఇశ్రాయేలీల చేతిలో బట్టి చచ్చిపోతారు, బతకనివ్వరు. అది ఒక షరతు, ఒక కండిషన్. అందుకని బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. నీకు గ్యారంటీ ఉంది. యేసు రక్తంలో ముద్రించబడ్డావు, యేసయ్య సంకలో ఎక్కావు, బాప్తిసం తీసుకుని నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. నమ్మి బాప్తిసం పొంది కూడా మాట తప్పి ఆజ్ఞ మీరి వెలపటికి వెళ్ళిపోయావు అనుకో, గ్యారంటీ నీకు కూడా లేదు. ఎర్రని రక్తపు మరక ఉన్న ఇంటి లోపటే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. బయట గ్యారంటీ లేదు, గడపలు దాడితే గ్యారంటీ లేదు. ఎర్ర నూలు దారం కట్టిన ఇంటి లోపల ఉన్నంత వరకే నీకు సురక్షితంగా క్షేమంగా ఉండటానికి అవకాశం. అలా కాకుండా వాడలో ఉన్నంత వరకే రక్షణ. వాడ బయటికి వెళితే అమ్మ రక్షణ గ్యారంటీ ఉందా? లేదు. వాడలోనే ఉండాల. 8 మంది, ఆ వాడలో ఉన్నదంతా 8 మంది. ఏదన్నా స్వేచ్ఛ లేదా? అటు బయటికి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పోయి రావటానికి. ఇంకెక్కడ ఫంక్షన్లు? మనిషి అనేవాడే లేడు భూమి మీద. అందరూ ఊడ్చుకుపోయారు. జంతువులు అన్నీ పోయినాయి, పక్షులు అన్నీ పోయినాయి. ఏదైనా బతికి ఉన్నవి అంటే వాడలో ఉన్న వారికి మాత్రమే బతికినాయి. అంటే వాడలోనే ఉండాలి. ఎన్ని రోజులు కాళ్ళు చేతులు నొప్పులు పడుతుంటాయి, ఆడ కూర్చుని ఉంటాం కదా. కూర్చుని అక్కడే కూర్చోవాలా. బయటికి వెళ్తే ఏదైనా ముసలం ముచ్చట్లు, ఆ ఎవరు ఈ ఎవరు, బైబిల్ ఎవరు ఏమి ఉండదు ఆడ. బయటికి పోయిన కాడ కొంతమంది నోరు తెరిస్తే చాలు, బయట వ్యవహారాలే కానీ బైబిల్లో సంగతులు పక్క వాళ్ళు కనపడ్డ వాళ్ళకి చెబుతామే. యేసయ్య నీకు చేసిన మేలు, నీకు చేసిన అద్భుతం పక్క వారికి సాక్ష్యం చెబుదాం, అయ్యేం ఉండదు. ఎంతసేపటికి లోకంలో వ్యవహారమే. హల్లెలూయా. లోనే ఉండు, లోపలే ఉండు. పని మీద పంపిస్తున్నా, వెళ్ళి పని చూసుకుని ఎమ్మటే రా అంటే సరేలే అని వెళ్ళింది కాకి. ఏం చేసిందమ్మా? తిరిగి రాను కూడా రాలా. ఎందుకని? దొరికా. ఎన్నాళ్ళకి సచ్చింది దొరికింది, సచ్చిన శవం దొరికిందని అదే పీక్కు తింటా అక్కడే ఉండిపోయా. పంపించిన వాని ఇష్టం, పంపించిన వాని చిత్తం నెరవేర్చడం మర్చిపోయి పోయిన కాడే వండా. మాంసం దొరికింది, తిందామని తినుకుంటా అక్కడే అట్టానే పోయా. అలా కాదు, వాడలో ఉన్నంత వరకే మనకు గ్యారంటీ. ఆమేన్. ఆయన చేతిలో ఉన్నంత వరకే గ్యారంటీ. ఆమేన్. మనం రక్తపు మరక ఉన్న గడప దాటి అవతలకి వెళ్ళామా, బయట క్షేమం లేదు. వెలపట పళ్ళు కొరుకుటయు, గుండె బాదుకొనుటయు, ఏడుపును, ఇంకా అవన్నీ బయట ఉంటాయి. మరి లోపల సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా. బయట దానికి ఆశపడ మాకు. బయటదంటే దేవునికి సంబంధించినది, దేవునికి విరోధమైంది, దేవునికి ఇష్టం లేనివన్నీ బయట ఉంటాయి. అవి మనకొద్దు. పౌరంకి రోజు దొరికే ఆహారం దొరుకుతుందిగా, అది దొరుకుతుంది. కాకి కూడా ఈ పిన్నాలు తిన్నది, అది తృప్తి లేదు. బయట అయితే సచ్చింది దొరుకుతుంది, లోపలేమో బతికింది. ఎంతసేపటికి ఏ తినాలా? సయ్యి సారం లేని మన్నా భోజనమా? ఎవడికి కావాలా? మాకు అవి కావాలి. ఆడుంటే కీరకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం. ఒకప్పుడు దేవుడిని నమ్మక తలికైతే ఎట్టుండేది, అప్పుడే బాగుంది. ఇప్పుడేం బాగుంది? అప్పుడైతే కీరకాయలు, బీరకాయలు, ఉల్లిపాయలు అన్నీ తిన్నాం. ఐగుప్తులో తిన్నారులే, తన్నులు తింటే తిన్నాం, కానీ అక్కడ భలే తినేవాళ్ళం. ఇక్కడేముంది? అరణ్యం. తింటే మన్నా భోజనం, లేకపోతే ఇంకేం లేదు. తింటే మన్నా తిను, లేకపోతే అట్టాగే ఉండు. ఏం బాగలేదు. మాకు వెనకటి రోజులే గుర్తొస్తున్నాయి. ఆ రోజులే బాగున్నాయి. లేదు, బానిసత్వం నుంచి బయటికి తెచ్చాడు. ఆమేన్. సురక్షితంగా వాడలో ఎక్కిచ్చాడు. ఆమేన్. తిరిగి మనల్ని నూతన రాజ్యం, నూతన సామ్రాజ్యం, పరలోకం చేరే వరకు
వాడలోనే ఉందాం. ఆమేన్. దేవుడు పెట్టింది ఏదో తిందాం. ఆమేన్. దేవుడు ఇచ్చింది ఏదో అదే కట్టుకుందాం, దాంతోనే తృప్తి చెందుదాం. వెలపట ఉన్న వాటిని, సచ్చిన దానిని ఆశించకూడదు. ఆమేన్. బలిష్టమైన ఆయన రెక్కల నీడన, ఆయన చేతి కింద, ఆయన మాటకు కట్టుబడి, ఆయన ఆలోచన ప్రకారం బ్రతుకుదాం. నూతన సామ్రాజ్యం, నీతిమంతుల దేశం, పరలోకం, సదాకాలం ఉండే నిత్య జీవాన్ని, ఆ నిత్యం జీవించే దేవునితో జీవించే ఆ జీవితం, యుగ యుగాలు ఆయనతో ఉండే ఆ ఆనందరాజ్యం చేరేదాకా భక్తిని కాపాడుకుందాం. మనల్ని విశ్వాసంలో దేవుడు ఆ రీతిగా స్థిరపరిచి సిద్ధపరచుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరలోకం చేరేదాకా ఈ యాత్రలో సనుగుడు గొనుగుడు మానేసి సంతోషంగా ఆత్మీయంగా సాగిపోయే కృప దయచి ప్రభు అని అడిగి ప్రార్థన చేసుకుందాం. గాయపడిన మీ హస్తాన్ని చాపండి. ఇన్ని బిడ్డలందరినీ చాచిన రెక్కల నిండా దాచి భద్రపరచండి. ఏ అంశాల కొరకైతే ఇంతవరకు నీ బిడ్డలు ప్రార్థనలో దేవా పలకరించారో ప్రతి అంశానికి సమాధానం ఇమ్మని, ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలందరికీ ఘన విజయం దయచేయమని, చదువుతున్న బిడ్డలకును దేవా ఉద్యోగాలకై ఎదురు చూస్తున్న వారికి మీరే ద్వారాలు తెరిచి సకాలానికి వారి ఉద్యోగాలు స్థిరపడటానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాన్పు దయచేయండి. నీ బిడ్డలు ఆశ్రయించి వారికి ఇచ్చిన పాడి పశువుల్లో దీవించండి. పంట పొలాల్లో ఆశీర్వాదం దయచేయండి. గొర్రె మేకల మందల్లో వారిని ఆశీర్వదించండి. గాయపడిన హస్తం చాటున ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి సురక్షితమైన మీ రెక్కల నిండా కాచి భద్రపరచమని కోరుకుంటూ, రేపు జరిగిన ఆరాధనంతట్లో మీ సన్నిధి, నీ అభిషేకం, నీ ఆత్మ నడిపింపు, పరిపాలన మమ్మల్ని అందరూ అప్పగించుకుంటూ కార్యక్రమాలన్నీ జయకరంగా జరిగించమని కోరుతూ, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని, పేరు పేరు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.